మన ఆంధ్రాలో ఉన్న కోడిని మించి ఫిలిప్పీన్స్లోనో థాయిలాండ్లోనో ఎక్కడో పెరూలోనో ఉంది అని నేను అనుకోవట్లేదు. సో నాకు అసలు ఆ ఫీలింగ్ లేదు, ఉందేమో నాకు తెలియదు, కానీ నాకైతే దాని మీద ఆ ఫీలింగ్ లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఉన్న దగ్గర పెరు వస్తేనే నేను తీసుకోలేను, పెరు వద్దంటుంటాను. కానీ ఇంకా మొన్న కేసీఆర్ గారు ఏదో ఒక పెట్ట మంచిది అని చెప్తే తీసుకున్నాను, కానీ లేకపోతే నాకు ఇష్టం లేదు అసలు. సో దీన్ని మించిన అసలు అంటే అది నుంచుంటే దాని అందమో దాని బాడీయో దాని ఫిజిక్కో దాని కలరో మించింది ఇంకో చోట నాకైతే అనిపించలేదు నేను చూసిన దాంట్లో. ఇప్పుడు మనం ఏ దేశం పోనవసరం లేదు, ఇన్స్టాగ్రామో యూట్యూబో ఆన్ చేస్తే అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో చూస్తున్నాం కదా. సో నా కళ్ళకి నా మైండ్ సెట్కి అయితే అవి వేరే ఏమి వీటికంటే స్కిల్ఫుల్గా కానీ వీటికంటే అందంగానో నెసెసిటీ ఉందని అనిపించలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ఇంకా మంచి బోర్డు ఉంది, ఎక్కడి నుంచో తేవాల్సిన నెసెసిటీ ఉందని అనిపించలేదు నాకు. బట్ విన్న కొంతవరకే తమిళనాడులో శీలం అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల్లూరులోనేమో కొంత ఈ విడికాల కోళ్ళు ఎక్కువ ఉంటాయని విన్నాను, టేకరాలు రేజాలు ఉంటాయని విన్నాను. సో మొన్న మాటల్లో కేసీఆర్ గారు పంజాబ్ నుంచి ఏదో విడికాల కోళ్ళు తెప్పిస్తున్నా అన్నారు. సో మరి పంజాబ్లో కూడా అక్కడ ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు మాకు కారంపొడి అంటే అది సినిమాలు తీనా చరిత్ర చెప్పినా అక్కడ మంచి కోడి ఇంకా ఉంది. ఎందుకంటే నేను తెచ్చిన మెజారిటీ కోడి అంతా కూడా అక్కడే పల్నాడు నర్సాపేట చుట్టుపక్కలే. మావాడు కూడా అక్కడ అంతా తిరిగేసి ఉన్నాడు కాబట్టి బాగా. సో బట్ వాళ్ళు లైమ్ లైట్లో లేరు చెప్పాలంటే నేను అనుకోవటం. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక చిన్న బ్రీడర్కి ఉన్న వాల్యూ ఇక్కడ ఉన్న పెద్ద బ్రీడర్కి కూడా అంత వాల్యూ లేదు ఇంకా. బట్ తెలుసుకొని తెలివిగా తక్కువ రేటుకో తీసుకెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కాకపోతే వాళ్ళు పైకి రాలేదు. బట్ అక్కడ కూడా పెద్ద రేట్లకి అమ్మి ఎకరాలకు ఉన్న వ్యక్తి కూడా నాకు తెలుసు, ఎకరాలకు ఉన్న అతను. నేను ఇందాక చెప్పాను డబ్బులు ఏమి రావు దీంట్లో అని. అతను బ్రీడర్ ప్యూర్, అతను పందెమేయుడు, మంచి కోడైనా పిచ్చి కోడైనా వచ్చినోడికి అమ్ముతాడు. సో అతను సంపాదించుకోగలిగాడు. అది పందెం వేసి సంపాదించడం అనేది అంత నిజం కాదనుకుంటా, జనాలు అనుకునే అంత నిజం కాదు అది. అంత పందెం వేసినా సరే ఇప్పుడు ₹1,00,00,000 పందెం వేసాడు కూడా ₹1,00,00,000 ఒకటే వేయడు, 10 మందో 100 మందో పందెం వేస్తారు. దాంట్లో వచ్చేది ఎంత పోయేది ఎంత, మళ్ళీ ఆ ఖర్చు ఎంత, అది అట్లా. సో పందాల్లో అయితే పెద్ద మనీ మిగిలేదు, కోడి మిగిలిద్ది, నేమ్ మిగిలిద్ది. అంటే మామూలుగా నార్మల్గా ఈ పిల్లల దగ్గర నుంచి అయితే కనుక 3-4 months అప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు అసలు మనం ఏ కోడి ఏందంతా ఐడెంటిఫై చేయలేను నేనైతే అసలు. మరి పెద్ద పెద్ద వాళ్ళు చేయగలుగుతారేమో తెలియదు నాకు. ఆ తర్వాత ఇప్పుడు నా దగ్గర పటాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ వాటికి 8 to 9 months ఏజ్ ఉంది. సో వాటిని ఒక 1 month ముందు నుంచి చూస్తున్నాను నేను. ఒకటి తంతంటే ఇంకోటి పరిగెత్తడం, లేదా 2 తన్నుకోవడం కొంతసేపు. సో ఇప్పుడు ఎవరి దగ్గర మంచి లైన్ ఏదైనా ఉండి మంచి బలాలు వచ్చి మరి 7 months నుంచి స్టార్ట్ అవుతుంది ఫైట్ చేసుకోవడం. అట్లా 8, 9, 10 monthsకి అయితే ఈ ఫైటింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం స్టార్ట్ అవ్వగానే జాబ్లో వేయరు, అవి తిరుగుతూనే ఉంటాయి. బేసికల్గా తిప్పగలిగే ప్లేస్ ఉంటాయి కనుక వాటిని 1కి 10 సార్లు చూస్తాం మనం. ఆ 10 సార్లలో ఐడెంటిఫై చేయొచ్చు ఏది ఎట్లా కొడుతుంది ఏంటి అన్నది కొంత ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ 10 నెలల తర్వాత 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో సెలెక్ట్ చేసుకొని లేకపోతే ఇప్పుడు ఈ డిసెంబర్లో సెలెక్ట్ చేసుకొని నేను జాబ్లో వేసాను. ఈ సంక్రాంతికి రాదు, వచ్చే సంక్రాంతికి వస్తాయి ఈ పందానికి. ఆ టైంకి వాటి బాడీ ఇప్పుడు దాకా పెరిగిన గ్రోత్ వచ్చినాయా లేదా అని మనకు తెలియాలి. కొంతమంది 10th క్లాస్ దాకా షార్ట్గా ఉంటాడు, 10th అయిపోయి ఇంటర్ బేస్లో ఒక్కసారికి పెరుగుతాడు. ఇంకొకడు అప్పుడు దాకా పెరిగినాడు అప్పుడు ఆగిపోతాడు. అట్లా గ్రోత్ లెవెల్స్ వీటికి ఆ 2 yearsకి వెళ్ళే లోపల మనకున్న ఇదే ఎక్స్పెక్టేషన్స్తో కోడి పెరిగిద్ది పెరగదు. సో ఈ కూడా చూసుకోవాలి మనం. సో ఇప్పుడే డిసైడ్ అవ్వడానికి లేదు, పందెం ముందు రోజు దాకా ఏది అంతా కూడా ఒక నమ్మకం, హోప్, మన రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళిపోవడం తప్పితే ఆ పండగ రోజు ఆ పండగ మూమెంట్లో సెలెక్షనే అస్సలు సెలెక్షన్. ఇదంతా కూడా ఇంకా ఒక నమ్మకం, మనకు ఉన్న ఒక ప్రాసెస్. ఈ 2 ఫాలో అయిపోతా పోవటమే. సో బేసికల్గా ఇంకా అది అందరికీ తెలిసిందే, పందెం ఆ టైం దాకా ఉంటుంది అన్నది. సో ఇప్పుడు మీరు చూస్తే అక్కడ స్టార్టింగ్లో షెడ్కి ముందు 4 ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. సో అవి నైట్ వేయడానికి, నైట్ కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి, తపిని పెట్టడానికి ఒకటి. అంటే నా దగ్గర నా కోసం ఒక స్పీకర్ తెచ్చుకున్నాను నేను. అప్పుడు నేను వీకెండ్స్ వచ్చినప్పుడు పాటలు వింటాను, అవి వాటికి పగిలిపోయే సౌండ్ వినిపిస్తూనే ఉంటాయి వాటికి ఎట్లాగో. సో మనం ఇందాక చెప్పాను మీకు నేను పండగకి ఒక నెల ముందు 11 దాకా లైట్స్ ఉంచుతామని. సో అదొకటి. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం, ఒక భయంకరమైన గుంపు తప్పితే. బట్ ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు బాక్సింగ్ రింగ్లో 2 బాక్సర్లు దిగాక అందరూ చూస్తున్నారు కదా అని భయపడేదే ఉండదు, వాళ్ళకి ఇంకా మన సత్తా చూపించాలనుకుంటాం. సో కోడి కూడా అదే ఫీల్ అవుతుంది, ఎందుకంటే దాని అసలు బేసిక్ క్వాలిటీ అది కాబట్టి. సో ఇంకా అదంతా కూడా పక్కనంతా కూడా దానికి ఎంకరేజ్మెంటే కానీ బూస్టే కానీ దాన్ని తగ్గించేదేం కాదు నాకు తెలిసినంతవరకు. సో ఇప్పుడు నార్మల్గా పందాలు అంటే నాకు తెలిసినంతవరకు 2 రకాలు ఉండేవి, విడికాల పందెం, డింకీ కాళ్ళ పందాలు అంటారు, ఇంకోటి కత్తి పందెం. ఈ కత్తి పందాల్లోనే స్పీడ్ కత్తులు, మీడియం కత్తులు, ఫాస్ట్ కత్తులు అంటూ ఉన్నారు. సో పందాలకు వచ్చేసరికి మోస్ట్లీ విడికాళ్ళ పందెం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఎక్కడో ఒక చోట. కానీ ఆడియన్స్ కనుక టెస్ట్ మ్యాచ్ వన్ డే నుంచి టీ20లో ఐపీఎల్కి ఎట్లా అయితే క్రేజ్లు పెరిగిపోయినాయో సేమ్ ఇవి కూడా తక్కువ టైంలో అయిపోవాలి. విడికాళ్ళ పందెం అంటే
చాలా టైం తీసుకుంటుంది. సో జనాలు అప్పటిదాకా పేషెన్స్గా చూస్తూ ఉండలేకపోతున్నారు. ఉన్నారు ఎక్కడో ఫ్యూ పీపుల్ ఉన్నారు ఇంకా. సో ఇప్పుడు ఈ కత్తి పందాలు వచ్చేసరికి ఫాస్ట్గా 2 minutes 5 minutesలో అయిపోతాయి. సో నెంబర్ ఆఫ్ పందాలు చూస్తున్నారు, బిజినెస్ పెరుగుతూ ఉందన్నమాట. అండ్ నాకు ఎందుకో నేను ఆ ఫీలింగ్ని తీసుకోలేను. అందరూ అంటున్నారు సో సెకండ్స్లో పందెం తిరిగిపోయింది, కత్తేసేవాడు కూడా అమ్ముడుపోతాడు అది ఇది అని. దాన్ని అయితే నేను నమ్మలేను, ఎందుకనో తెలియదు, మరి నమ్మలేకపోతున్నాను దాన్ని అయితే. నేను ఇప్పుడు ఒక కోడిని వాడి తరపున పందెం కడతా అవతలకి అమ్ముడుపోతాడు అనేదాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. మరి దాంట్లో నిజమా ఒట్టిదో కూడా నాకు తెలియదు. ఇంకా నేను తీసుకునే జాగ్రత్త అంటే మా ఫ్రెండ్ దాంట్లో వాడు కంపల్సరీ చేస్తారు అన్న 100% గ్యారంటీలో ఉండిపోయాడు. అందుకని మాకు తెలిసినవాడు, వాడికి ఎప్పటి నుంచో తెలిసినవాడు, ఆ చుట్టాల్లోనే ఒక అబ్బాయిని కూడా ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని అతనితోనే ఈ సంవత్సరం మేము పందాలు వేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు అది కొట్టే దెబ్బ దిగకుండా ఊడిపోయేలాగా కడతారనమాట కత్తి అనేది. సో అది ఊడిపోతుంది కత్తి, లేదా యాంగిల్ మార్చి కడతారు. అది ఎటైతే దింపాలంటుందో దాన్ని మార్చగలుగుతారు, లేదా ఉన్న కత్తుల్లో సెలెక్షన్ బ్యాడ్ కత్తి సెలెక్ట్ చేసేసేయచ్చు. సో అట్లా మోస్ట్లీ అయితే కనుక కట్టడంలోనే తేడా కడతారు. అంటే ఒక్కో చోట ఒకలా ఉంటుంది, ఒక్కో చోట మనం తీసుకెళ్ళడం, ఒక్కో చోట ఎవరైతే బరి పెట్టారో వాళ్ళే తీసుకురావడం, ఇద్దరిలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అట్లాంటప్పుడు ఎక్కడ మోసం జరిగింది అనేది నాకు తెలియదు, మరి నేను అనుకోవట్లేదు కూడా. సపోజ్ ఇప్పుడు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, నేను ఇప్పటికీ నమ్మలేను ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది. వాళ్ళ కంట్రీకి ఆడతా, వాళ్ళ టీంని వాళ్ళు రిప్రజెంట్ చేస్తా, వాడు ఎలా ఫిక్సర్ అయిపోతాడు అనేది ఒకటి చిన్నది ఉంటుంది. బట్ ఉంటుంది ఎట్లాంటిది, ఏదో చిన్నది, ఒక నో బాల్ వేయగలుగుతాను, వైడ్ బాల్ వేయగలుగుతాను అని చూతుడు, కానీ టీంని గెలిపిస్తాను, ఓడిపిస్తాను, వికెట్ తీసేస్తాను, ఇప్పుడు ఈ బాల్కి 6 కొడతానని ఎవడు చెప్పలేడని నా ఫీలింగ్. అట్లాగే ఇక్కడ కూడా అంటే ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకొంచెం ఎక్కువ టెక్నికల్గా చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇంకా మనిషి అనుకుంటే ఈ కత్తి పందెంలో చేయగలుగుతారు. మనిషి కనుక అమ్ముడుపోతే నిజంగానే కనుక అంటే అవతల విన్నింగ్ స్టేజ్ని మార్చేసే రిజల్ట్ అయితే తెప్పించగలుగుతాడు కత్తేసి అతను. అంటే ఇక్కడే తయారు చేస్తారు అనే వరకు ఐడియా ఉంది. ఇక్కడే మొన్న మాకు అవసరం లేదని చెప్పినా కూడా మా కత్తేసి అతను సానబెట్టడానికి అని చెప్పేసి మమ్మల్ని కొంత అమౌంట్ అడిగితే మేము ఇవ్వడం కూడా జరిగింది. సో అదే స్టెయిన్లెస్ స్టీలా అంటే ఇంకా అది స్టీలే, నాకు తెలిసినంతవరకు స్టీలే అది. సో దానికి కూడా ఈ పోస్తారు అంటారు, కానీ ఇంకా ఇన్ జనరల్గా మధ్యవర్తి ఇచ్చినప్పుడు అంతా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎవరు వాళ్ళు తెచ్చుకోవడం కంటే కూడా మధ్యవర్తి ఇచ్చినప్పుడు అతను కానీ కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు చాలా చోట్ల అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆ మధ్యవర్తి కూడా ఎవడో ఒకడికి కోడి గురించి తెలిసినోడు కోడి అమ్మేవాడే మధ్యవర్తి అవుతున్నాడు. వాడు ఎవడు కోడి ఇస్తున్నాడు, ఇద్దరు పక్కలకి ఇస్తున్నాడు, లేదా ఒక పక్కకి ఇస్తున్నాడు. సో వాళ్ళకి ఫేవరిజం చేయటం, ఇది నేను లాస్ట్ ఇయర్ చూశాను ఆల్రెడీ. ఈ మధ్యవర్తి ఫేవరిజం అన్నది అయితే ఉంటుంది కొంత. సో చాలా తక్కువ చోట్ల జరుగుతున్నట్టుంది. అసలు కోడికి సంబంధం లేనివాడు పెద్ద మనిషిగా ఉండటం, లేదా హుందాతనంగా ఉండి నిజమే చెప్పగలిగి ఎవడేమనుకున్నా పట్టించుకోలేనంత పెద్ద రకంగా ఉండే పెద్దవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నట్టున్నారు ప్రజెంట్. అది ఇంకా ఉండే కొద్దీ పెరగాలి. అంటే క్వాలిటీ పీపుల్ వచ్చి క్వాలిటీ థింగ్స్ అడుగుతుంటే జరుగుతాయి. సో జరుగుతున్న దాంట్లో మనం కూడా కొట్టుకొని పోకుండా, సో నేను తప్పు చేయకుండా ఉంటున్నాను, నాకు తప్పు చేయకుండా ఉండే ప్రదేశం కావాలి, బిరి కావాలి, మనుషులు కావాలనుకొని దొరుకుతాయి. టైం పట్టొచ్చు కొంచెం, మనం దొరుకుతాయి. నా అడుగు అయితే ఆ వైపే ఉంటుంది కంపల్సరీగా.